ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇంకా ఒక 1 ఇయర్ తర్వాత, అంటే ఒక సంవత్సరం తర్వాత శని మేషరాశిలోకి ప్రవేశించబోతున్నారు. మేషం శనికి నీచరాశి, అంటే డెబిలిటేటెడ్ సైన్. అందుకే ఈ సంచారానికి మనం ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వేద జ్యోతిషంలో ఉన్న అన్ని గ్రహాలలో శని అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహం. ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి శనికి సుమారు 2.5 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే శని కేవలం ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లే గ్రహం మాత్రమే కాదు. శని కదిలినప్పుడు మన జీవితపు పునాదులనే కదిలిస్తారు. జీవితంలోని నిర్మాణం, క్రమశిక్షణ, పాఠాలు, అనుభవాలు, కర్మ ఫలితాలు, ఇంకా జీవితంలో మళ్లీ మళ్లీ ఎదురయ్యే నమూనాలను కూడా శని నియంత్రిస్తారు. అందుకే ఈ సంచారం మన జీవితంలో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతోంది ముందుగానే మనం తెలుసుకోవాలి. అలాగే ఆ మార్పులకు మనం ఎలా రెడీ అవ్వాలి, ఎలా సిద్ధం కావాలి అనేది కూడా ఇప్పటి నుంచే మనం తెలుసుకోవాలి. ఏం చేయాలనేది కూడా మనం అర్థం చేసుకోగలగాలి. శని అంటే కృషి, బాధ్యత మరియు చర్యలకు సంబంధించిన గ్రహం. కాబట్టి ఈ సంచారానికి సిద్ధం కావడానికి అవసరమైన ప్రయత్నాలను మనం ఇప్పటి నుంచే ప్రారంభించాలి. ముఖ్యంగా శని తన నీచరాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తున్నందున ఈ సిద్ధం కావటం అనేది మరింత ముఖ్యం. అయితే 2027 నుంచి 2029 మధ్య జరిగే శని సంచారానికి గోచారానికి ఇలా, అంటే ఈ యొక్క ఏదైతే నేను చెప్పానో డెబిలిటేటెడ్ సైన్లోకి వెళ్తున్నటువంటి శని ఇచ్చే రిజల్ట్స్ కోసమని ముందుగానే మనం ఎలా సిద్ధం అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ చంద్ర రాశి, అంటే మీ జోడియాక్ సైన్ ఆధారంగా ఈ సంచారం మీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు అంటే ఇలా అనుకోవచ్చు, అయ్యో దీనికోసం చాలా టైం ఉంది కదా అని. కానీ అదైతే మీ ఇష్టం. కానీ మీరు ఈ వీడియోని చూడకుండా ఉన్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్గా నేను ఈ విషయాన్ని గురించి ఇప్పుడే ముందుగానే తెలియజేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంచారానికి ఎలా సిద్ధం కావాలో ముందుగా మనం సిద్ధమైతేనే మంచిది. ఇదేదో మనము భయపడడానికి అని కాదు. కాకపోతే ఏంటంటే రాబోయే మార్పుల గురించి మనకు ముందుగానే అవగాహన ఉంటే మనం తొందరగా దాని గురించి అలర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యాక్చువల్లీ అంటే ఇది ఎవరికైనా తెలుసుకోవాలి అనే ఉంటుంది. తొందరగా మనకి నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుంది, ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ముందుగానే తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మెరుగ్గా దానికోసం సిద్ధం అవుతాం కాబట్టి. తులారాశి వాళ్ళకి శని మేషరాశిలో సంచరించడం వల్ల 7th హౌస్ అనేది యాక్టివేట్ అవుతుంది. 7th హౌస్ అనేది వివాహం, జీవిత భాగస్వామి, నిబద్ధతతో కూడిన సంబంధాలు, భాగస్వామ్యాలు, వ్యాపార భాగస్వాములు, ఎవరైతే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు, క్లయింట్స్, ఒప్పందాలు, ఒకరితో ఒకరు చేసుకునే సంబంధాలు, ఇంకా ప్రజలతో మీ ప్రత్యక్ష అనుబంధాలు కూడా సూచిస్తూ ఉంటుంది. మీ జీవితంలో మీరు అనుభవించే అత్యంత ముఖ్యమైన సంబంధాలకు సంబంధించిన సంచారాలలో ఇది మాత్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ శని తాత్కాలిక సంబంధాలు లేదా పై స్థాయి అనుబంధాల మీద ఆసక్తి చూపించరు. మీ జీవితంలోని సంబంధాలు కాల పరీక్షను, అంటే టైం టెస్టెడ్గా, దాన్ని తట్టుకునేంత మెచ్యూర్డ్గా ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తూ ఉంటారు. తులా రాశి వాళ్ళకి సంబంధాలు సహజంగానే జీవితంలో కేంద్ర స్థానంగా, అంటే ఇంపార్టెంట్గా ఉంటాయి. మీరు సాధారణంగా ఇతరుల దృక్కోణాన్ని అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని కాపాడాలి అని కోరుకుంటారు. మీరు సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కడైనా శాంతి, సఖ్యత ఉండాలి అని అనుకునేటటువంటి ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్యకరమైన అనుబంధాలను కూడా నిర్మించాలి అనుకుంటారు. అందువల్ల 2027 to 29 మధ్యలో సంబంధాలు మీ జీవితంలో ఎదుగుదల, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన రంగంగా మారుతాయి. ఇప్పటికే ఉన్న మీ సంబంధాలు లేదా వివాహ జీవితంలో బాధ్యతలు అయితే పెరుగుతాయి. ఇప్పటి వరకు పట్టించుకోకుండా వదిలేసిన వాస్తవ పరిస్థితులను ఇకపై నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదు. నిబద్ధత, హద్దులు, బాధ్యతలు, ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్ లక్ష్యాలు, దీర్ఘకాలిక అనుకూలత వంటి అంశాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఈ విషయాల మీద స్పష్టమైన చర్చలు తప్పనిసరి అవుతాయి. శని సంబంధాలను కలల ప్రపంచం నుంచి బయటకు తీసుకొచ్చి వాస్తవ ప్రపంచంలో నిలబెడతారు. ఇప్పటికే వివాహం లేదా స్థిరమైన సంబంధంలో ఉన్న వాళ్ళకి ఇద్దరూ కలిసి నిర్మించుకున్న పునాది ఎంత బలంగా ఉంది అనేది ఈ సంచారం అనేది తెలియజేస్తుంది. పరస్పర గౌరవం, బాధ్యత మరియు జవాబుదారీతనం వైపు అందంగా మారుతుంది. ఉమ్మడి విలువలు మరింత బలపడతాయి. అయితే సంబంధానికి ఇప్పటికే బలమైన పునాది లేకపోతే అది కేవలం కొనసాగించడానికి చేసే ప్రయత్నంగా మారుతుంది. తప్పించుకోవడం, నిజాన్ని అంగీకరించకపోవడం, అసంతృప్తులు, ఇటువంటి అంశాలు పైకొస్తాయి. ఇది శని సంబంధాలను నాశనం చేయడం కాదు. శని ఉద్దేశం ఎప్పుడు ఒక స్థిరత్వం, విధ్వంసం కాదు, నిర్మాణమే. కానీ శని ఏదైనా బలంగా చెయ్యాలి అంటే గనక దాని బలహీనతలు బయటపెడతారు. ఈ సమయంలో బయటపడే సమస్యలే సంబంధం ఎదగడానికి పరిష్కరించుకోవాల్సిన అసలు సమస్యలు అవుతాయి. ఇంకా సంబంధంలో ఇంతవరకు లేని వాళ్ళు మాత్రం, లేదా సింగిల్గా ఉన్న వాళ్ళకి ఈ సంచారంలో చాలా ముఖ్యమైన మార్పులు తీసుకొస్తుంది. కేవలం ఆకర్షణ కంటే, ఉత్సాహం కంటే విశ్వసనీయత, భావోద్వేగ పరిపక్వత,
దీర్ఘకాలిక భవిష్యత్తు పైన ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ సమయంలో ప్రారంభమయ్యే సంబంధాలు మొదటి నుంచే చాలా సీరియస్గా అనిపిస్తాయి. ఎందుకంటే శని పైన ఉండే తాత్కాలిక ఉత్సాహాన్ని కాదు, లోతైన స్థిరత్వాన్ని వెతుకుతారు. ఈ సంచారంలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాల్లో ఒకటి హద్దులు, అంటే బౌండరీస్. ఎవరో మంచిగా ఉన్నారు అని వెంటనే వ్యాపార భాగస్వామ్యం, అంటే వ్యాపారంలో అంటే బిజినెస్ పార్ట్నర్షిప్స్, వృత్తిపరమైన సహకారాలు కూడా దీంట్లోకి వస్తాయి. స్పష్టత లేని, నమ్మకం లేని లేదా మీకు అనుమానాలు కలిగించే రిలేషన్స్, భాగస్వామ్యాలు, అటువంటి వాటిలోకి వెళ్ళకండి. ప్రతి భాగస్వామ్యంలో స్పష్టమైన నిబద్ధత అవసరం. ఊహాగానాలపైన ఆధారపడకండి. సరైన ఒప్పందాలు ఉండాలి. అవసరమైతే చట్టబద్ధమైన ఒప్పందాలు కూడా చేసుకోవాలి. ఎక్కడ హద్దులు అవసరమో అక్కడ హద్దులు పెట్టడం నేర్చుకోవాలి. కొత్త సంబంధాలు లేదా కొత్త భాగస్వామ్యాల వైపు వెళ్తున్నప్పుడు అది ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో చూడకండి. దాని బలం, స్థిరత్వం, భవిష్యత్ సామర్థ్యాన్ని పరిశీలించండి. ఈ సంచారంలో మీరు ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహిస్తారు. ఆరోగ్యకరమైన సంబంధాలకు నిజాయితీ అవసరం. ఆ నిజాయితీ తాత్కాలిక అసౌకర్యాన్ని కలిగించినా అది చేయాల్సిందే. 2027 వరకు ఉన్న ఈ సిద్ధత కాలం, అంటే ఈ రెడీ అవ్వడానికి ఉన్నటువంటి కాలం, మీ సంబంధ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అద్భుతమైన అవకాశం. ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. కష్టమైన విజయాల గురించి కూడా మీ భాగస్వామితో చర్చించడం నేర్చుకోండి. ఎలాంటి అపరాధ భావన లేకుండా హద్దులు పెట్టడం సాధన చేయండి. మీ ప్రమాణాలు ఏంటి? మీకు నిజంగా కావాల్సింది ఏంటి? మీకు అత్యంత విలువైనదిగా మీరు భావించేది ఏమిటి అనే విషయాల్లో స్పష్టత కలిగి ఉండండి. ఇక్కడ రాజీ అవసరం లేదు. 7వ ఇంట్లో శని ఉన్నప్పుడు కనిపించే మరో దాగి ఉన్న అంశం ఏంటంటే ప్రొజెక్షన్. కొన్నిసార్లు మనం ఇతరులతో అంటే వాళ్ళలో ఇష్టపడే లక్షణాలు, ద్వేషించే లక్షణాలు లేదా వెతుకుతున్న లక్షణాలు నిజానికి మనలోనే అభివృద్ధి చేసుకోవాల్సిన లక్షణాలు కావచ్చు. శని మీ జీవితంలో కొంతమంది వ్యక్తులను తీసుకొస్తారు. వారు మీకు అద్దంలా పనిచేస్తారు. బాధ్యత, స్వతంత్రం, జవాబుదారీతనం వంటి పాఠాలు మీకు ప్రతిబింబిస్తారు. వారితో జరిగే అనుభవాల ద్వారా మీరు మీ గురించి కూడా ఎంతో నేర్చుకుంటారు. 7వ ఇంట్లో శని సంచారం యొక్క అసలు బహుమతి ఏంటో తెలుసా? నమ్మకం, పరిపక్వత, పరస్పర గౌరవం, స్థిరత్వం మీద నిర్మించబడిన సంబంధాలు. అలాగే కేవలం తమ ప్రయోజనాల కోసం మాత్రమే మీ జీవితంలో ఉన్న పై వ్యక్తుల నుంచి దూరమయ్యే అవకాశం. అది కూడా చాలా ముఖ్యమైన వరమే. ఈ సమయంలో ఏర్పడే సరైన సంబంధాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. అవి తొందరపడవు. మీ జీవితంలో చాలా వేగంగా ప్రవేశించే సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అవి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనవే కావాలని లేదు, అవి వేరే రకమైనవి కూడా కావచ్చు. అందువల్ల ఈ సంచారానికి సిద్ధం కావాలంటే సంబంధాలను అర్థం చేసుకునే నైపుణ్యం అభివృద్ధి చేసుకోండి. వ్యక్తులను సరిగ్గా అంచనా వేయడం నేర్చుకోవాలి. అదే ఈ శని సంచారం మీకు నేర్పించబోయే అత్యంత విలువైన పాఠాలలో ఒకటి. సో ఇది తులారాశి వారికి శని మేషరాశిలో, అంటే వీళ్ళకి 7వ ఇల్లు అవుతుంది కదా, 7వ ఇంట్లో ఇచ్చేటటువంటి సంచార ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శని మేషరాశిలో సంచరించడం వల్ల 6వ ఇల్లు, అంటే 6th హౌస్ యాక్టివేట్ అవుతుంది. 6th హౌస్ అనేది వర్క్, మనం చేసే పని, రోజువారీ జీవన విధానం, ఆరోగ్యం, క్రమశిక్షణ, ఉద్యోగం, సేవాభావం, బాధ్యతలు, ఉద్యోగులు, సహోద్యోగులు, పోటీదారులు, తర్వాత అప్పులు, ఇంకా జీవితంలోని వచ్చే సవాళ్లను కూడా సూచిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ సంచారంలో మీరు సవాళ్లను మరియు పోటీని నిరంతర కృషి ద్వారా అధిగమించాల్సి ఉంటుంది. ఇక్కడ శని జీవితంలో స్థిరమైన చర్యలను కోరుకుంటారు. మొదటి చూపులో, అంటే ఫస్ట్ మనకి పైన మాత్రం మనకి ఇది గొప్ప సంచారంగా అనిపించదు ఫస్ట్, కానీ మీరు శనితో కలిసి పనిచేస్తే, అంటే అతనిని ఎదిరించకుండా అతని పాఠాలను మీరు అంగీకరిస్తే ఇది జీవితంలో అత్యంత ఫలవంతమైన మరియు విజయవంతమైన కాలాల్లో ఒకటిగా మారుతుంది. 6వ ఇల్లు అంటే మీ మూడ్ ఎలా ఉన్నా, మీ భావోద్వేగాలు ఎలా ఉన్నా, ఇతరులు ఏం చెప్పినా ప్రతిరోజు మీ బాధ్యతల కోసం మీరు హాజరవ్వాల్సిన స్థలం. ఇది ప్రేరణ గురించి, అంటే ఇన్స్పిరేషన్. తర్వాత పనులు పూర్తి చేయడం గురించిన సంచారం. ఇది ప్రతి ఉదయం లేచి ముందుకు సాగడం గురించిన సంచారం. ఇక్కడ శని మీతో చెప్పేది ఒకటే: జీవితం ఏ పరిస్థితినిచ్చినా ప్రతిరోజు లేచి నిలబడాలి. 6వ ఇంటిలో శని చాలా సౌకర్యంగా వర్క్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అతను క్రమశిక్షణ, పట్టుదల, దీర్ఘకాలిక అభివృద్ధి విలువలు అనేవి నేర్పుతారు. మేషరాశిలో 6వ ఇంట్లో ఉన్న శని చిన్న చిన్న కానీ నిరంతర చర్యల ద్వారా జీవితంలో గొప్ప విజయాలు సాధించాలి అని నేర్పుతారు. కాబట్టి ఇక్కడ మీరు మెరుగుపరుచుకోవాల్సిన మొదటి విషయం ప్రతిరోజు మీ బాధ్యతలకు హాజరవడం. ఈ సంచారంలోని ప్రధాన అంశాలలో ఒకటి మీ అంతర్గత శక్తి మరియు క్రమశిక్షణ మధ్య ఉన్న సంబంధం. వృశ్చిక లగ్నం, అదే వృశ్చిక రాశి వాళ్ళకి గోచారంలో సహజం, అంటే ఈ యొక్క శని సంచారం యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ వృశ్చిక లగ్నం వారికి ఈ వృశ్చిక రాశి వారికి సహజంగానే అపారమైన మానసిక బలం, లోతైన భావోద్వేగాలు, ఇంకా వాటి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ తీవ్రతను నిరంతర కృషిగా మార్చాలి. ఈ సమయంలో ముఖ్యంగా ఉద్యోగం లేదా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో అతిగా శ్రమించే స్వభావం వస్తుంది. కొన్ని సవాళ్లు, అంటే ఛాలెంజెస్ అనేవి మిమ్మల్ని పూర్తిగా అలసటకు గురి చేస్తాయి. అందువల్ల మీరు చేయాల్సింది ఒకటే:
మిమ్మల్ని మీరు పూర్తిగా ఎంప్టీ చేసుకోవాలి అనే స్థాయికి వెళ్ళకండి. అంటే మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకునే స్థాయికి అంటే మీరు కంప్లీట్గా టయర్డ్ అయిపోవడం అని కాదు, ఒకే రోజు మీ శక్తి మొత్తం ఉపయోగించడం కాదు, అలాంటి అవసరం కూడా లేదు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా మీ అత్యుత్తమ కృషి చేయడం నేర్చుకోండి. 2027 నుంచి 2029 మధ్యలో మీ రోజువారీ అలవాట్లు మీ విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారుతాయి. మీరు నిర్మించాలనుకుంటున్న భవిష్యత్తుకు మీ దినచర్య సరిపోతుందా? మీ ఆరోగ్య అలవాట్లు సరైనవేనా? మీ పని పద్ధతులు, తర్వాత మీ జీవన శైలి ఇవి సరైన నిర్మాణంలోనే ఉన్నాయా అని శని ప్రశ్నిస్తారు. మీరు నిర్లక్ష్యం చేసిన విషయాల ఫలితాలను కూడా శని మీకు చూపిస్తారు. అసాధారణ విజయాలు సాధారణ చర్యలను నిరంతరం పునరావృతం చేయడం ద్వారా వస్తాయి అని శని నేర్పిస్తారు. అంటే మీరు సాధారణంగా చేసే చర్యలే మీకు అసాధారణ విజయాలు ఇస్తాయి అనేది నేర్పిస్తారు. ఆరోగ్యం ఈ సమయంలో అత్యంత ముఖ్యమైన అంశంగా మారుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆరోగ్యం మీద మీరు ఎక్కువగా అలర్ట్గా ఉండాలి. సంచారం చికిత్స కంటే నివారణ, ప్రివెంటివ్ కేర్ చాలా ముఖ్యమైనది అనేది చెప్తుంది. మీ శరీరం క్రమశిక్షణకు అద్భుతంగా స్పందిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లను అభివృద్ధి చేసుకోండి. వృత్తిపరంగా ఈ సంచారం మీ పని భారాన్ని పెంచుతుంది. బాధ్యతలు పెరుగుతాయి, కఠినమైన పనులు ఎదురవుతాయి. ఇప్పటి వరకు మీరు తప్పించుకుంటున్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సహోద్యోగులు, ఉద్యోగులు, క్లయింట్స్, ఇంకా తరచూ కలిసే వ్యక్తులతో సంబంధాలు కూడా మీకు ముఖ్యం అవుతాయి. ఈ వ్యక్తులే మీకు గురువులుగా మారుతారు. మీరు బలపడాల్సిన ప్రాంతాలు వారు మీకు చూపిస్తారు. కొన్ని అనారోగ్యకరమైన సంబంధ నమూనాలను కూడా శని బయటపెడతారు. అవసరమైన చోట హద్దులు పెట్టడం నేర్చుకోవాలి. ఈ సమయంలో మీరు అస్తవ్యస్తతను తక్కువగా సహించగలుగుతారు. తమ బాధ్యతలు పదే పదే నిర్లక్ష్యం చేసే వ్యక్తులు మిమ్మల్ని చికాకు పెడతారు. కానీ కోపంతో కాదు, క్రమశిక్షణతో స్పందించడం నేర్చుకోండి. 6వ ఇల్లు అప్పులకు కూడా సంబంధించింది కాబట్టి ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా క్రమబద్ధంగా నిర్వహించుకోవాలి. మీరు లోన్స్ ఉంటే తిరిగి చెల్లించే ప్రణాళికను సక్రమంగా అమలు చేసుకోండి. ఈ సంచారం యొక్క లోతైన సందేశం ఏంటి అంటే, డీపర్ లెవెల్ మెసేజ్ మీకు ఏమిస్తుంది అంటే, మీరు ప్రస్తుతం నైపుణ్య సాధన దశలో ఉన్నారు. ఈ సమయంలో చాలామంది మీ సహనాన్ని పరీక్షిస్తారు. అందువల్ల ఆత్మ నియంత్రణ, ఆత్మ క్రమశిక్షణను అభివృద్ధి చేసుకోండి. ఈ సంచారం చివరికి మీకు ఒక బలమైన శరీరాన్ని, పదునైన మనసును, దీర్ఘకాలిక వృత్తిపరమైన విజయాన్ని కూడా, ఇంకా స్థిరమైన అభివృద్ధిని కూడా అందించే జీవన శైలిని మీకు గిఫ్ట్గా ఇస్తుంది. సో ఇది ఈ వృశ్చిక రాశి వారికి శని మేషరాశిలో అంటే 6వ ఇంట్లో ఇచ్చేటటువంటి ఫలితాలు. డీపర్ లెవెల్ రిజల్ట్ కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కమింగ్ టైంలో. ఇది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఇచ్చేటటువంటి శని ఇచ్చే సంచారాల్లో ఒకటి ఈ సంచారం అనేది ఇప్పుడు చెప్పడం జరిగింది వృశ్చిక రాశి వారికి. ధను రాశి వాళ్ళకి శని మేషంలో సంచరించడం వల్ల 5th హౌస్ అంటే 5వ ఇల్లు యాక్టివేషన్ అవుతుంది. 5th హౌస్ అనేది సృజనాత్మకత, వేడుకలు, స్వీయ వ్యక్తీకరణ, పిల్లలు, అభిరుచులు, ప్రతిభ, మేధస్సు, ఇంకా జీవితానికి అర్థాన్ని ఇచ్చే అంశాలు కూడా సూచిస్తూ ఉంటుంది. ముందుగా ఈ సంచారం మీకు మీ ప్రతిభ, సామర్థ్యాలు, నైపుణ్యాలను తిరిగి పరిశీలించే కాలంగా ఉంటుంది. కానీ మళ్ళీ మెరుగుపరచాల్సిన విషయాలు ఏంటి అంటే గనక, మళ్ళీ సాధన చేయాల్సిన నైపుణ్యాలు కూడా ఏంటి, తర్వాత ఇటువంటి మీరు మెరుగుపరుచుకోవాల్సిన విషయాల మీద దృష్టి పెడుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన నైపుణ్యంతో మీకు ఒక నిపుణత్వాన్ని అంటే ఒక స్కిల్డ్ పర్సన్గా అయ్యే ప్రయాణం. 5వ ఇల్లు అంటే 5th హౌస్ అనేది ఆనందానికి సంబంధించింది. శని మాత్రం క్రమశిక్షణ, గంభీరతకు సంబంధించిన గ్రహం. అందువల్ల ఈ రెండిటి యొక్క కలయిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఇదే కలయిక జీవితంలో అత్యంత అర్థవంతమైన, శాశ్వతమైన విజయాలు సృష్టిస్తుంది. ఎందుకంటే శని మనకు వచ్చేటటువంటి ప్రతి శాశ్వతమైన విజయాలకి శనే కారకుడు. శని ప్రతి ప్రతిభను నైపుణ్య సాధనా స్థాయికి తీసుకువెళ్తారు. ఎందుకంటే ఈ శని యొక్క లక్షణం అనేది అది పూర్తిగా కంప్లీట్గా పర్మనెంట్ విజయాలు ఇచ్చేటటువంటి వైపుగా తీసుకువెళ్తుంది. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని మరింత సీరియస్గా తీసుకుంటారు. కేవలం ప్రశంసలు లేదా గుర్తింపు కోసం కాదు, మీ ప్రతిభను మరింత గౌరవంగా చూడటం ప్రారంభిస్తారు. గౌరవాన్ని సంపాదించేలా ఏదో ఒక గొప్పదనాన్ని నిర్మించాలి అనుకుంటారు. 5వ ఇల్లు అంటే 5th హౌస్ మీరు సృష్టించేది, మీ తర్వాత మీరు వదిలి వెళ్ళేది. ఇది మీ సృజనాత్మక వారసత్వానికి సంబంధించిన హౌస్. కాబట్టి శని అడిగే ప్రశ్న, మీ ప్రతిభను మీరు నిజంగా గౌరవిస్తున్నారా? కొంతమందికి ఇది పిల్లల ప్రణాళిక లేదా సంతానము, తల్లిదండ్రుల బాధ్యతకు సంబంధించిన కాలంగా ఉంటుంది. ధను రాశి వాళ్ళకి సహజంగానే గొప్ప దృష్టి, జ్ఞానం, భవిష్యత్తు పట్ల ఉత్సాహం ఉంటాయి. మీరు సాహసాలు, అన్వేషణలు, కొత్త అవకాశాల ద్వారా ఇన్స్పైర్ అవుతారు. కానీ ఇక్కడ శని ఉత్సాహం కంటే నిబద్ధతను ఎక్కువగా కోరుకుంటారు. విజయం గొప్ప ఆలోచనలు కలిగి ఉండటంలో కాదు, మీకు ఆలోచనలను నిరంతరం అభివృద్ధి చేయడంలో ఉంటుంది అని నేర్పిస్తారు. ఈ సంచారంలోని అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి సృజనాత్మకత మరియు స్వీయ వ్యక్తీకరణ. మీకు ఏదైనా ప్రత్యేక ప్రతిభ, వ్యాపార ఆలోచన
రచన, బోధన లేదా అభిరుచి ఉంటే దాన్ని వాయిదా వేయకండి. దాన్ని సీరియస్గా తీసుకోండి. ఒకప్పుడు మీ జీవితంలో చాలా మంచి భాగంగా ఉండి కానీ ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యానికి గురైన ప్రతిభేదన ఉంటే శని మళ్ళీ మేల్కొల్పే అవకాశం ఉంది. కొన్ని సృజనాత్మక ప్రాజెక్ట్స్ ఊహించిన దానికంటే నెమ్మదిగా ముందుకు వెళ్తాయి. కొన్ని అవకాశాలు వస్తాయి కానీ ఆలస్యంగా. కొన్నిసార్లు ఉత్సాహం తగ్గిపోతుంది. అయినా మీ అవకాశాలు వదులుకోకండి. అండ్ అలాగే అంటే పిల్లలకి, ప్రేమకి సంబంధించిన హౌస్ కూడా కదా. అందువల్ల ఈ సమయంలో సాధారణ తాత్కాలిక సంబంధాలు, పై అనుబంధాలు తమ ఆకర్షణను కోల్పోతాయి. దీర్ఘకాలిక భవిష్యత్తున్న రిలేషన్స్ మాత్రమే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఎవరైనా అకస్మాత్తుగా వచ్చినట్లయితే, అంటే ఆసక్తితో వచ్చినట్లయితే కనుక వారిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. మీ సమయం, శక్తిని పెట్టడానికి వాళ్ళు అర్హులేనా అని నిర్ధారించుకోండి. అందువల్ల ధనురాశి వాళ్ళకి కూడా హద్దులు చాలా ముఖ్యం. ఇప్పటికే వీళ్ళకి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు, బాధ్యత, నిబద్ధత ఉన్న వాళ్ళకి అవి ప్రణాళికలు పెరుగుతాయి. ఇక దానికి బలమైన పునాది కూడా అవసరం. పిల్లలు ఉన్న వాళ్ళకి లేదా పిల్లల ప్రణాళికలు ఉన్న వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రిగా, గురువుగా, మార్గదర్శిగా మీ పాత్ర ఇంకా గంభీరంగా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరైతే పిల్లల జీవితాలు లోతుగా ప్రభావితం చేసే స్థితిలో ఉంటారు. 5th హౌస్ అనేది ఊహాగాన పెట్టుబడులకు కూడా సంబంధించింది. కాబట్టి అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పెట్టే ముందు పూర్తిగా పరిశోధన చేయాలి. ఈ సంచారం యొక్క అసలు ఫలితం శాశ్వతంగా నిలిచే సృష్టిని నిర్మించడం, మెచ్యూర్డ్ రిలేషన్స్ని ఏర్పరచుకోవడం, ఒక వారసత్వాన్ని నిర్మించుకోవడం, మీ ప్రతిభను అత్యున్నత స్థాయికి మెరుగుపరుచుకోవడం. అందువల్ల ఇప్పటి నుంచే మీ నైపుణ్యాలు, లక్ష్యాలు, తర్వాత మీ ప్రతిభను ఇంప్రూవ్ చేసే వాటి కోసం ఎక్కువగా చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవ్వాలి. ఈ యొక్క ధను రాశి వాళ్ళకి శని పంచమ స్థానంలో ఉంటూ సప్తమం మీద కూడా దృష్టి పెడుతుంది. 3వ దృష్టితో 7వ స్థానాన్ని కూడా చూస్తారు. కాబట్టి ఎదుటి వాళ్ళతో ఉన్న సంబంధాల పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. శని దృష్టి పడుతుంది కాబట్టి. సో ఈ యొక్క శని పంచమ స్థానం అంటే ఈ ధనురాశి వాళ్ళకి 5th హౌస్ అనేది యాక్టివేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఈ ధనురాశి వాళ్ళకి ఇచ్చేటటువంటి రిజల్ట్ కొంతవరకు డీపర్ లెవెల్లో కూడా నేను మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. సో ఇది ధనురాశి వాళ్ళకి ఈ ఓవరాల్గా ఇచ్చేటటువంటి శని మేషరాశిలో ఇచ్చేటటువంటి రిజల్ట్.